చల్లపల్లి గ్రామ దేవత శ్రీ సంపటాలమ్మ తల్లి అమ్మవారిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ దర్శించుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా కాచి రక్షించే చల్లని దైవం శ్రీ సంపటాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయం 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఘంటసాల సతానంద శాస్త్రి, ఆలయ పూజారి చల్లపల్లి కోటేశ్వరరావులచే ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు, ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, సర్పంచ్ పైడిపాంల కృష్ణకుమారి, ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రావి చంద్రశేఖర్, ఆలయ కమిటీ పెద్దలు లంక బాల గంగాధరరావు, ఎడ్ల మధుసూదనరావు, రావులపల్లి వెంకటేశ్వరరావు, గొర్రెపాటి పిచ్చేశ్వరరావు, విన్నకోట శంకర్, గోరిపర్తి మోహనరావు, వేముల శేషగిరిలతో పాటు నాయకులు బుల్లా కిషోర్, బత్తుల ప్రసాద్, కోట పద్మావతి, వేముల హరికృష్ణ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి 28వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా అమ్మవారి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ చల్లపల్లి గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు గ్రామ దేవత చల్లపల్లిని శుభ్రంగా చల్లగా చూస్తూ మరి పేద ప్రజలకి ఎంతో అభయం ఇస్తూ ఈ కార్యక్రమాలన్నీ నడుపుతుంది అమ్మవారు. మరి పేద ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఈ కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. పేదవాళ్ళందరూ కూడా చక్కటి వాతావరణంలో పెళ్లి చేసుకునే కార్యక్రమానికి అమ్మవారు శ్రీకారం చుట్టారు. దీనికి అమ్మవారు మా అందరి కమిటీ వారికి కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి ప్రజలందరూ చల్లపల్లి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు. ఈ అన్నప్రసాదాన్ని ప్రతి ఏటా 6,000 నుంచి 7,000 మందికి మనం అందించడం జరుగుతుంది. కమిటీ వారు పూర్తిగా దీని మీద నిమగ్నమై పనిచేస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.